పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిది బిడ్డలారా, మరి కడవరి భయంకరమైన దినాల్లో మరి క్రిస్మస్ మరి ప్రజలందరూ కూడా చాలా రకరకాలుగా జరుపుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన అనేకమైన ప్రశ్నలు, అనేకులు సేవకులు విశ్వాసులు అడిగిన ప్రశ్నలకు కొన్ని వాక్యాధారాలతో కూడినటువంటి సమాధానాలు తెలియపరుస్తూ వస్తున్నాను. అలాగే ఒక ప్రశ్న మనం తీసుకుందాం. ఒక దైవజనులు మరొక ప్రశ్న వేశారండి. ఈ ప్రశ్న శ్రద్ధగా మీరు ఆయన చెబుతున్నప్పుడు వినండి. విని దానికి వాక్యానుసారంగా మరి ఇస్తున్నటువంటి ఆన్సర్ని మీరు అందరూ గమనించాలని ప్రేమతో మనవి చేస్తూ మరి ఆ ప్రశ్న మీకు వినిపిస్తాను. అందరూ శ్రద్ధగా వినండి. మీరు చేస్తున్న వీడియోస్ అన్ని మేము క్రమంగా చూస్తున్నామండి. చాలా చక్కగా ఉన్నాయి. అవి చాలా మాకు మంచి మంచి సబ్జెక్టులు అందిస్తున్నాయి. అందుకు మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నాకు మరొక చిన్న ప్రశ్న అండి. మన ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో క్రిస్టియన్ మీటింగ్స్ కానీ లేదా క్రిస్మస్ ఆరాధనలు కానీ జరుగుతున్నప్పుడు డీజే సౌండ్ సిస్టాలు, అదేవిధంగా డిజిటల్ లైట్లు, అదేవిధంగా డిస్కో లైట్లు, రకరకాల పొగలు, ఇవన్నీ కూడా స్టేజెస్ మీద వేస్తున్నారు. ఇవన్నీ క్రిస్టియన్ మీటింగ్స్కి లేదా క్రిస్మస్ ఆరాధనలకి ఇవన్నీ అవసరం అంటారా? ఈ ప్రశ్నకి దీనికి మీరు ఒక చిన్న వీడియో చేయవలసిందిగా కోరుచున్నాండి. ధన్యవాదాలు అయ్యారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. దైవజనులు మరి ఒక శ్రేష్టమైన ప్రశ్న వేశారండి. చాలా శ్రద్ధగా మరి బిడ్డలు మీరు కూడా చాలా శ్రద్ధగా వింటేనే అర్థం అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ మీటింగ్లో చూసినా పెద్ద పెద్ద స్టేజీలు, బాగా విపరీతమైన డీజే సౌండ్లు అండి. అంటే అక్కడ ఆ మీటింగ్లో ఒక 100 మంది ఉన్నారనుకోండి, 500 మందికి సరిపడే సౌండ్ పెడతారు. 100 మంది ఉంటే 500 మందికి సరిపడే సౌండ్. ఒకవేళ 500 మంది ఆ మీటింగులో ప్రజలు పాల్గొంటే దాదాపుగా 4000 మందికి సరిపడే సౌండ్ని చాలా ఎక్కువగా పెట్టేసి చాలా ఆడంబరంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం. మరి సేవకులు చాలా డౌట్లు అడిగారు. మరి ఇంకొక దరిద్రం ఈ మధ్యకాలంలో ఏం తయారైందంటే కేవలం స్టేజీ మీదే లైటింగ్ ఉంటుందండి. మీటింగులు అసలు లైటింగ్ ఉండదు. మొత్తం చర్చ్ అంతా కూడా చీకట్లో ఉంటుంది. ప్రజలందరూ చీకట్లో ఉంటారు. ఒకరికాలు ఒకరు తన్నుకుంటారు, ఒకరి మీద ఒకరు మరి తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో చర్చిలో కానీ లేక ఆ మీటింగ్ ప్లేస్లో కానీ చీకటిగా ఉంటుంది. స్టేజీ మీద మాత్రం విపరీతంగా లైటింగ్ ఉంటుందని, అది కూడా మనం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో మనం చూస్తున్నాం. అలాగే పిల్లరా, మా చిన్నప్పుడు మాయిల్ పకీర్ సినిమాలో పొగలు వస్తూ ఉండేవి. అలా ఇప్పుడు స్టేజీల మీద పొగలు రావడం, రకరకాల పొగలు స్టేజీ మీద దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు మీరు చూసే ఉంటారుగా. మరి స్టేజీ మీద పొగలు పెడుతున్నారు. చాలా వాటికి ₹1,000 ఖర్చు పెడుతున్నారు. అలాగే రంగురంగుల లైట్లు పెడుతున్నారు. అలాగే స్టేజీ మీద రకరకాల మల్టీ కలర్ లైటింగ్ పెడుతున్నారు. చాలా ఆడంబరంగా మరి స్టేజీని డెకరేట్ చేస్తూ ఉన్నారండి. కేవలం స్టేజీ డెకరేషన్కే ₹1,00,000 ఖర్చు పెట్టేస్తున్నారు. ₹1,00,000 ఖర్చు పెట్టినట్లుగా మనం కొన్ని మీటింగ్స్లో, అలాగే కొన్ని క్రిస్మస్ కార్యక్రమాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా శ్రద్ధగా మీరు వినండి. నేను దేవుని లేఖనాల్లో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. చాలా శ్రద్ధగా ఆఖరి వరకు పూర్తిగా మీరు వింటే మీకు మంచి సబ్జెక్ట్ దొరుకుద్ది. చాలా శ్రద్ధగా మీరు వినండి. దేవుడండి ఆడంబరాన్ని ఎక్కడా ప్రభువు కోరుకోలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆడంబరాన్ని ఎక్కడా కోరుకోలేదు. ప్రభువు ఎప్పుడు ఆడంబరాన్ని కోరుకోలేదు. మనం యేసుక్రీస్తు వారి జన్మమును చూడండి. ఆయన జన్మించిన తర్వాత ఆయన్ని పశుశాలలో పొరుండబెట్టారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఏమి చేసినా ప్రభువు కోసం మనం చేయాలి, మనుషుల కోసం మనం చేయకూడదు. మనుషుల్ని సంతోషపెట్టే కార్యక్రమాలు మనం చేయకూడదు. మనం చేసే కార్యక్రమం ఆడంబరముతో కూడినదిగా ఉండకూడదు. దేవుని కార్యము ఘనముగా ఉండాలి. కానీ ఆ ఘనమైన దేవుని కార్యము దేవుణ్ణి ఘనపరిచే విధముగా వాక్య క్రమములోనే జరగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మనం చూస్తున్నాం చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నామండి.
స్టేజీ డెకరేషన్లకి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎంతోమంది నిరుపేదలు ఉంటారు, ఆ నిరుపేదలకి సహాయం చేయలేరు. ఎంతోమంది కష్టపడి అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో దేవుని మహిమగల సేవ యథార్థంగా చేస్తున్న అనేకమైన దైవజనులు ఉన్నారు. వారిని ఏమాత్రం ప్రోత్సహించలేరు. ఇట్లాగూ వ్యర్థంగా వేల రూపాయలని, లక్షల రూపాయలని స్టేజీ డెకరేషన్స్కి, రంగురంగుల లైట్లకి, అలాగే ఆ స్టేజ్ మీద వచ్చే పొగలకి, డీజే సౌండ్స్కి విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. వీటి విషయంలో దేవుని వాక్యాలు ఏమని తెలియపరుస్తున్నాయో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా శ్రద్ధగా పరీక్షించండి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవుని జీవితం ఏ విధంగా ఉండాలి, క్రైస్తవుని మనస్సు ఏ విధంగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారో రోమా పత్రిక 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదవగలిగితే, రోమా పత్రిక 12వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి, ఇది మొదటి వచనం కనుక ఈ మూలవాక్యాన్ని మనం చదువుదాం. ఆ తదుపరి మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే 12వ అధ్యాయం 16వ వచనం, రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, ఏడ్చు వారితో ఏడువడి, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సు, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హెచ్చువాటి మనస్సు నుంచక తగ్గువాటి యందు మీరు ఆసక్తి కలిగిన వారై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చాలా శ్రద్ధగా వినండి. దేవుని సంఘానికి దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనము హెచ్చు వాటి యందు మనస్సు ఉంచకూడదు, తగ్గు వాటి యందు ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆడంబరంగా, డంబంగా జీవించడం, దేవుని కార్యాలు చేసినప్పుడు డంబముగా చేయడం, చాలా గొప్పగా చేయాలి, పెద్ద లైటింగ్ పెట్టాలి, పెద్ద స్టేజీ కట్టాలి, పెద్ద డీజే సౌండ్ పెట్టాలి. ఆ చర్చిలో క్రిస్మస్ ఇలా చేశారు కాబట్టి మా చర్చిలో క్రిస్మస్ ఇంత గ్రాండ్గా చేయాలని ఏదో పోటీ తత్వంతో చేసుకు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభు లేఖనాలు తెలియపరుస్తున్నాయండి, హెచ్చు వాటి యందు దేవుని బిడ్డలు మనస్సు పెట్టకూడదు, తగ్గు వాటిని యందు ఆసక్తి కలిగిన వారిగా దేవుని బిడ్డలమైన మనము ఉండాలంట. ఈ రోజున పండగ పేరు చెప్పుకుని ఎంతమంది విపరీతంగా త్రాగుతున్నారండి. పండగ పేరు చెప్పుకుని ఎంతమంది విపరీతంగా హెచ్చుగా మాంసము తింటున్నారు మనం చూస్తున్నాం కదా. మన కళ్ళ ముందే ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం చాలా గుండెలు పగిలి ఏడుస్తున్నాం. ఏమిటయ్యా, ఎందుకు త్రాగుతున్నామంటే, ఆ క్రిస్మస్కి ఎందుకు తాగవయ్యా అంటే అంటాడు, నా యేసు ప్రభు పుడితే నేను తాగకుండా ఉంటానా అంటాడు. మళ్ళీ గుడ్ ఫ్రైడేకి తాగుతాడు, ఎందుకు తాగవయ్యా అంటే, నా యేసు ప్రభు చచ్చిపోతే నేను తాగకుండా ఉంటానా అంటాడు. అలాగే ఈస్టర్కి తాగుతాడు, ఎందుకు తాగవయ్యా అంటే, నా యేసు ప్రభు తిరిగి లెగిస్తే నేను త్రాగకుండా ఉంటానా. ఈ తాగుబోతుడికి వంకలేదండి. విపరీతంగా హెచ్చుగా త్రాగుతున్నారంట కొంతమంది, హెచ్చుగా మాంసమును తింటున్నారంట. వారితో సహవాసము చేయొద్దని సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదవగలిగితే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనంలో ఈ పండగ సంబరాల్లో పడిపోయి విపరీతంగా త్రాగుతూ, విపరీతంగా తింటూ, సుఖిస్తూ అనుభవిస్తున్న వారితో మీరు సహవాసము చేయవద్దు అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. పిల్లలారా, క్రైస్తవుడు అన్ని విషయములలో మితముగా ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని విషయములలో మితముగా ఉండాలి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం మనం చదివితే, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, అన్ని విషయాలలో దేవుని ప్రజలు అలాగే దైవజనులు కూడా అన్ని విషయములలో మితముగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మితముగా ఉండాలి. మనం ఒకే విషయములో హెచ్చుగా ఉండాలండి. ఏ విషయం? ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకే విషయంలో క్రైస్తవులమైన మనం అందరం హెచ్చుగా ఉండాలి. మిగిలిన అన్ని విషయాల్లో మితముగానే, తక్కువగానే మనం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో మనము హెచ్చుగా ఉండాలి? చూడండి, యెషయా గ్రంథము
37వ అధ్యాయము 4వ వచనం, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం, అలాగే రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే ప్రార్థన యందే మనము, అంటే మనలో ప్రార్థన హెచ్చుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? మిగిలిన శేషము కొరకు మీరు హెచ్చుగా ప్రార్థన చేయుడి. కానీ విచిత్రం ఏంటంటే, విచారకరం ఏంటంటే, హెచ్చుగా ప్రార్థన చేయవలసినటువంటి దేవుని బిడ్డలు ప్రార్థన తగ్గిపోయింది. రకరకాల లోక సంబంధమైన కార్యకలాపాలకి హెచ్చుగా డంబముగా ఐక్లాస్గా చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన శేషము కొరకు ఇప్పటికే సంఘము హింసించబడుతుంది. అనేకమైన దైవజనులు కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు, మందిరాలు కూల్చబడుతూ ఉన్నాయి. ఇక మిగిలిన శేషము కొరకైన క్రైస్తవులమైన మనము హెచ్చుగా రోధించి ప్రలాపించి కన్నీరు గార్చి ప్రార్థించే సమయం ఇది. అంటే మనలో ప్రార్థనే హెచ్చుగా ఉండాలి తప్ప మిగిలిన మన అలంకరణో, మన వస్త్రమో, మన మాటలో, మన ప్రవర్తనో, మనం చేసే కార్యాలు ఏమాత్రం కూడా హెచ్చుగా ఉండకూడదు. మనం తినే తిండో హెచ్చుగా ఉండకూడదు. సమస్తమును మితముగా ఉండాలి. ప్రార్థనే మన జీవితాల్లో హెచ్చుగా ఉండాలండి. ప్రార్థన గంటల తరబడి ప్రార్థనలు చేయాలి. కానీ ఈ దినాన్ని విచారకరం, దేవుని బిడ్డలు హెచ్చుగా ప్రార్థన చేయలేకపోతున్నారు. పనికి మాలిన ఈ లోక సంబంధమైన ఆచార సంప్రదాయమైన కార్యక్రమాలు హెచ్చుగా చేయడానికి ప్రయాసపడుతున్నారు. ప్లేరా, దేవుని డంబము కోసం దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. దేవుని సేవకులు ఎలా ఉండాలంట? పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే దేవుని సేవకులు మితముగా ఉండాలి. అలాగే దేవుని సంఘములో పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలంట? పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో పరిచర్య చేసే స్త్రీలు మితానుభవం కలిగిన వారిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అలాగే సంఘంలో వృద్ధులు ఎలా ఉండాలి? తీతు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే, పౌలు తీతుకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం చదవగలిగితే వృద్ధులు కూడా మితానుభవం కలిగిన వారిగా ఉండాలంట. ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్నారండి. పెద్ద పెద్ద స్టేజీలు, రకరకాల లైటింగ్స్, డీజే సౌండ్స్తో అనేకమైన అన్యజనులు ఇబ్బంది పెడుతూ, అక్కడ ఉండేది 200 మంది అంటే 2000కి సంబంధించిన సౌండ్ పెడితే అక్కడ ఉన్న ప్రజలు చెవులు ఏమవుతాయండి? ఆ వస్తున్న డీజే సౌండ్లో ఆ బేస్కి వాళ్ళ గుండెలు ఎంతగా కొట్టుకుంటాయి. సౌండ్ పెట్టండి, సరిపడిగా పెట్టుకోండి. ప్రజలకి సరిపడినంత సౌండ్ పెట్టుకొని స్వార్థ చేయండి. చక్కగా యేసయ్య ప్రేమను ప్రపంచానికి తెలియపరచండి. గొప్పగా స్టేజీలు డెకరేషన్ చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులుంటే దీన సేవకులకి సహాయం చేయండి, నిరుపేదలకి సహాయం చేయండి. కొంతమంది ఉంటారటండి, ఇలా సహాయం చేయండి అన్న మాటను బట్టి చిన్నది సహాయం చేస్తారంట, ఎంత డంబముగా ప్రవర్తిస్తారు. ఆ మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, చూడండి మరి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే ఈ వచనం చదవాలి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం. కపట మనసుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. మొట్టమొదటి విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది ఏం చేస్తారో తెలుసునండి. ఇదిగోండి, మణిపూర్ పేరు చెప్పి మణిపూర్లో చాలా మంది కష్టాల్లో ఉన్నారు, చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. మణిపూర్ ప్రజలకు సహాయం చేయండి, మణిపూర్ ప్రజలకు సహాయం చేయండి, మేము పలానా రోజున మణిపూర్ వెళ్తున్నాం, మీరు ఇచ్చే సహాయం మేము వాళ్ళకి అందిస్తాం అని యూట్యూబ్లో చాలామంది చెప్పండి. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించి తీరామోసి మణిపూర్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చింది తెలిసిన బిస్కెట్ ప్యాకెట్లు. ఏ ప్యాకెట్లు? బిస్కెట్ ప్యాకెట్లు. చేసే సహాయమేమో చిన్న సహాయం చేస్తారు, బిస్కెట్ ప్యాకెట్లు పంచుతారు, లేకపోతే తక్కువ ధర కలిగినటువంటి ఒక వస్త్రాన్ని పంచుతారు. ఎన్ని ఫోటోలు తీయించుకుంటారోనండి, ఎన్ని వీడియోలు తీయించుకుంటారో. వీళ్ళ కోసం చెప్తున్నాడు. ఏంటి? దానమును ఎలా చేశారంట? కపట మనసుతో దానము చేసి. అంటే నేను ఈ దానం చేస్తే దీని ద్వారా నేను ఇంకా ఎక్కువగా సంపాదించుకోవచ్చు. చిన్న దానం చేసి డంబముగా ఏదో పెద్దగా వాళ్ళు క్రియేట్ చేసుకుని మేము చాలా పెద్ద దానం చేసేసాం, లేని వారికి సహాయం చేస్తున్నాం, మణిపూర్లో క్రైస్తవులను ఆదుకున్నాం, సేవకులకి సహాయం చేసాం అని చెప్పి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో ప్రజల దగ్గర తీసుకుని
ఆ మణిపూర్ ప్రాంతాలకు వెళ్ళి ఏం చేశారండి, బిస్కెట్ ప్యాకెట్లకి పంచి, ఇంకా కొంతమంది అయితే ఏదో తక్కువ ధర వస్త్రాలు పంచి, ఇంకా కొంతమంది అయితే తక్కువ మరి చేసి మిగిలిన డబ్బుని చాలా మట్టికి వాళ్ళు కూర్చుకొని దాచుకున్నారు. అందరూ అలా చేయలేదండి. కొంతమంది యథార్థంగా మనమందరం ఇచ్చిన డబ్బులు పట్టుకెళ్ళి యథార్థంగా అక్కడ ఉన్న అనేకులకి ఉన్నదంతా ఖర్చు పెట్టి సహాయం చేసిన వచ్చిన వారు కూడా కొంతమంది యోగ్యులు ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఎడిగా ప్రభు స్తోత్రం చెప్పండి. ఎందుకంత డంబం ఎందుకు? నీవు శుద్ధ హృదయంతో పంచమని చెప్పాడు పౌలు. మీరు సహాయం చేస్తున్నప్పుడు, ఎవరికన్నా సహాయం చేస్తున్నప్పుడు శుద్ధ హృదయముతో మీరు సహాయం చేయాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏ మనసుతో చేయాలి సహాయం? మాట్లాడండి. దేవుడు నన్ను మెచ్చాలి, ఈ సహాయం వలన దేవుడే నాకు దీవెన కలగజేయాలి, దేవుడే నాకు జీతం ఇవ్వాలి, ఈ పడుతున్న ప్రయాసకు ప్రభువే నాకు సహాయం చేయాలని శుద్ధ మనస్సుతో మనం పంచాలి. శుద్ధ మనస్సుతో నిరుపేదల్ని కనికరించాలి తప్ప కుయుక్తి కలిగి, మోసం కలిగి, డంబము కలిగి, దానం ఇచ్చేదేమో తక్కువ, చేసాడేమో ఎక్కువ. ఫోటోలు ఎన్ని ఫోటోలు తీసుకుంటారో, ఒక చీర పంచితే 100 ఫోటోలు అండి, 10 యాంగిల్లో మళ్ళీని. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే పిల్లలు, రెండోది మనం చూస్తున్నామండి, ఇలా డాంబికంగా ప్రవర్తించేవారట. కీర్తన గ్రంథం 5వ కీర్తన 2వ వచనం మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 5వ కీర్తన 2వ వచనం మనం చూడగలిగితే, డాంబికంగా ప్రవర్తించేవారు దేవుని సన్నిధిలో నిలబడలేరు, ఉండలేరు వాళ్ళు. మన ప్రభు ఎప్పుడు మనకి దీనత్వాన్ని నేర్పించాడు. మన ప్రభు ఎప్పుడు ఆడంబరాలు కోరుకోలేదు. ఆయన దీనునిగా ఈ లోకములో మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు యేసయ్య. బాప్తిజం ఇచ్చి యోహాను చూడండి, సభలు ఎక్కడ పెట్టాడు. అసలు బాప్తిజం ఇచ్చిన యోహానికి ఎన్ని స్టేజీలు ఉన్నాయి, ఎన్ని లైటింగ్లు ఉన్నాయి, ఎన్ని డీజే సౌండ్లు ఉన్నాయి. అద్భుతమైన సువార్త చేస్తే ప్రజలు సింగిల్ మెసేజ్కి గుండెలు బాదుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిజాలు పొందేస్తున్నవారు. స్తోత్రం కలుగును గాక. యేసయ్య 3 రోజులు కొండ మీద సభలు పెట్టారు, వేల మంది ప్రజలు వచ్చారు. ఏం ఆడంబరాలు ఉన్నాయండి అక్కడ? ఆయన ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ రాయిలో ఒక రాయి పైన, కొండ పైన కూర్చునగా వాళ్ళందరూ అక్కడ ఆ స్థలములలో కూర్చుంటే యేసయ్య నోరు తెరిచి ఇలాగూ మాట్లాడసాగాను. స్తోత్రం కలుగును గాక. అడిగా ప్రభు స్తోత్రం చెప్పండి. పోటీ అండి, పోటీ. ఈ పోటీ తత్వంలో ఆ చర్చలు ఎలా చేశారు, మనం ఎలా చేయాలి, ఆ చర్చలు అంత గ్రాండ్గా చేశారు, మనం ఎంత గ్రాండ్గా చేయాలి, ఇంత డంబంగా చేయాలని అప్పులు చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. పండగ పేరు చెప్పి అప్పులు చేయమని ఎవరు చెప్పారు నీకు? యేసయ్య సువార్త నీ కలిగిన దాంట్లో ప్రకటించు. యేసయ్యను ఆరాధించండి. క్రైస్ట్ ప్లస్ మాస్ అనగా, క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. స్తోత్రం కలుగును గాక. డాంబికులు దేవుని సన్నిధిలో నిలబడలేరు. మూడోదిగా మనం చూస్తాం ప్రియులారా, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో చెప్తాడు, ప్రేమ ప్రవర్తించదంట. స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమ, నిజమైన ప్రేమ డంబముగా ప్రవర్తించదు. నిజంగా దేవుని ప్రేమతో నింపబడిన బిడ్డవైతే నీలో డాంబికత్వం ఉండదు. ఏ కార్యక్రమం చేసినా మనము తగ్గాలి, మన ప్రభు హెచ్చాలి. స్తోత్రం కలుగును గాక. ఏ కార్యము తలపెట్టినా మనం మరుగైపోవాలి, మన యేసయ్య ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు యేసయ్య ప్రత్యక్షం అవుతారండి వాక్యం విస్తారంగా చెప్పినప్పుడు. వాక్యానికి ఏమో సమయం తక్కువ, ఏ కార్యక్రమాలు పెట్టినా హడావిడికి ఎక్కువైపోతుందండి. పాటలకి సమయమే, ఆరాధనకి సమయమే, డ్యాన్సులకి సమయమే, నాటికలకి సమయమే. ఆఖరికి వచ్చేసరికి వాక్యానికి మాత్రం తక్కువైపోతుంది. వాక్యము ఎంత ఎక్కువ వినిపించబడుతుందో అక్కడ దేవుడు మహిమపరచబడతాడు. స్తోత్రం కలుగును గాక. వాక్యము విస్తారంగా వినిపించబడబడితే ఆ వాక్యము ఉన్న చోటన అనేక ఆత్మకార్యాలు జరుగుతాయి, అనేకులు మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు. యేసుక్రీస్తు రక్షణలోనికి అనేకులు రాగలుగుతారు. స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమ మనలో ఉంటే మనం ఎప్పుడు డాంబికత్వాన్ని కోరుకోం. దేవుని ప్రేమ డంబముగా ప్రవర్తించదని మూడవదిగా మనం చూస్తున్నాం ప్రియులారా. నాలుగోదిగా మనం చూస్తాం, చాలామంది అంటండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, డంబముల యందు అతిశయపడతారంట. మేము కట్టిన స్టేజీ ఎంత ఉందో తెలుసా, మేము ఆ క్రిస్మస్కి పలానా స్పీకర్ని పిలిచాం తెలుసా, మేము ఆ క్రిస్మస్కి స్టేజీ డెకరేషన్కి ఎంత ఖర్చు పెట్టాము తెలుసా, ఎన్ని లైట్లు పెట్టాము తెలుసా, ఎంత సౌండ్ పెట్టాము తెలుసా అని
డంబమునందు అతిశయపడతా ఉంటారంట. అసలు నువ్వు దాని యందు అతిశయపడ్డం కాదు, ఆ క్రిస్మస్ కార్యక్రమం ద్వారా వచ్చిన ఆ వందలాది మంది ఆ ప్రజలలో ఎంతమంది అంతరంగములో యేసయ్య నిజముగా పుట్టాడు, ఎన్ని హృదయాల్లో యేసయ్య జన్మించాడు, ఎంతమంది ఆ కార్యక్రమం ద్వారా యేసయ్యకి దగ్గరయ్యారు, ఎంతమంది ఆ కార్యక్రమం ద్వారా యేసయ్యకు సన్నిధిలో పశ్చాత్తాపడి తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తీసాలు పొందారో ఆ కౌంటింగ్ వేయండి. పౌలు అంటాడు, సిలువ యందు తప్ప మరి నేను దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక అంటాడు పౌలు. రక్షణ కార్యాలయందు ఆశపడండి, అతిశయించండి. పనికి మళ్ళా డంబముతో కూడిన కార్యాలయందు అక్కడ మానవులు అతిశయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 4వదిగా 5వదిగా మనం చూస్తాం ప్రియులరా, ప్రభు లేఖనాలు 5వదిగా మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, యోధా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మరలా చెప్తున్నాను, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, యోధా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఈ వచనాల ప్రకారంగా చాలామంది 5వదిగా డాంబికముగా మాట్లాడుకుంటారంట. డంబముతో కూడిన మాటలు, చేసేది కొంచెం, చెప్పుకునేది ఎంత గొప్పగా చెప్పేసుకుంటారో. ఎక్కువ మాటలు, తెగ గుడుగుడు మన తెగ మాట్లాడుతూ ఉంటారండి. చేసేది కొంచెము, చెప్పుకునేది గొప్పగా, పెద్దదో వాళ్ళే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారట. కాబట్టి డాంబికమైన నోరు కలిగిన వారై డంబములతో కూడిన మాటలు చాలామంది మాట్లాడుతున్నారు. మేము అంత గొప్పగా చేసాం, ఎంత గొప్పగా చేసాం, మేము మా క్రిస్మస్కి ఇన్ని వేలు ఇచ్చాం, అన్ని వేలు ఇచ్చాం, ఎంత పరిచయం చేసాం. ఇట్లా నువ్వు చేసి చెప్పుకుంటే నువ్వే ఫలం పొందవు. నీకు నువ్వే చెప్పేసుకోకూడదు, నీ నోటి మాటలతో నీకు నువ్వే చెప్పేసుకోకూడదు. ప్రజలు నీ కోసం చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి. హల్లెలూయా. ఆయన ఏమన్నారండి? తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. మన భక్తి, మన ప్రార్థన, మన పరిచర్య, మన సేవ సమస్తము ప్రభువు మెచ్చుకోవాలి. స్తోత్రం కలుగును గాక. మనం చేసే ప్రతిదీ ప్రభువు మెచ్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, డాంబికమైన మాటలు, నేను చాలా బాగా మాట్లాడగలను, నేను మంచి టాలెంటెడ్, నాకు మంచి వాక్చాతుర్యం ఉంది. పౌలు గారు ఏమంటారండి? పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. చాలా శ్రద్ధగా చదవండి ప్రియులారా. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకొంటిని. నేను మిమ్మును దుఃఖపరచునడలా నా చేత దుఃఖింపబడిన వాడు తప్ప మరి ఎవడను నన్ను సంతోషపరచును. ప్రభు సన్నిధిలో చూద్దామండి. అది పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో, నేను జ్ఞానాతిశయముతో గాని వాక్చాతుర్యముతో గాని మీకు బోధించిన వాడిని నేను కాను అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సహోదరులారా, ఎన్నోది? 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చి, సరిగ్గా చదవాలి, విని సరిగ్గా చదవాలి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుండునని దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారండి? వాక్చాతుర్యంతో నేను ఎంత గొప్పగా మాట్లాడగలను, అంత గొప్పగా చేయగలను. ఏమండి, క్రైస్తవునికి వినండి చాలా శ్రద్ధగా, వాక్చాతుర్యం ఉండకూడదు. వినండి చాలా శ్రద్ధగా, వాక్చాతుర్యం ఉండకూడదు, వాక్శక్తి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఏముండాలి? చదవండి ఆ మాట. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు పౌలు, మాకు వాక్శక్తి కలిగినట్లుగా మీరు ప్రార్థన చేయండి అంటాడు. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా, దానిని గురించి నేను వాక్యమును బోధించవలసిన రీతిగా నేను వాక్యమును బోధించినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదల, సంగమా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయము. స్తోత్రం కలుగును గాక. చూస్తున్నారా? ఇక్కడ మీకు చాలా శ్రద్ధగా జ్ఞాపకం చేస్తానండి, చాలా శ్రద్ధగా మీరు వినండి. వాక్శక్తి అనండి అందరూ చెప్పండి గట్టిగా. వాక్చాతుర్యం రెండు ఒకటేనా?
పౌలేమంటాడు? వాక్చాతుర్యముతో నేను మీకు బోధించలేదంటాడు. సంఘంతో అంటే నా కోసం ప్రార్థన చేయండి, నాకేం కావాలి? వాక్శక్తి కావాలి. స్తోత్రం కలుగునుగాక. డంబంగా మాట్లాడడం, నేనే గొప్ప నేనే గొప్ప అని నీకు నువ్వు చెప్పేసుకోకూడదు. ఐదవదిగా వ్యర్థమైన డంబపు మాటలు, వ్యర్థమైన డంబపు నోరును మనం చూసామండి. ఆరవదిగా మనం చూద్దాం పిల్లరా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, జీవపు డంబము అంటాడండి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే డంబం దేనికి సంబంధించింది? ఎవరికి సంబంధించింది? లోకస్తులకి సంబంధించింది. నేను గొప్పగా ఉండాలా, నా కార్యక్రమం గొప్పగా చేయాలని డబ్బులు లేకపోయినా కొంతమంది అప్పులు చేసి మరి పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేసుకుంటారండి. అవసరమా? జీవితాంతం అప్పులు తీరుతూనే ఉంటారు. ఎందుకంత అవసరమా? అంత బాధ ఎందుకు? కలిగిన దాంట్లో వివాహం చేసుకోవచ్చుగా. నా వివాహానికి నా స్టేజ్ డెకరేషన్ ₹1,00,000, నా వివాహానికి నేను వస్తూ ఉంటే బెలూన్స్ అలా పడాలి, పువ్వులు ఇలా రావాలి. అంత అవసరమా? దేవుని స్తోత్రం కలుగును గాక. డబ్బులుంటే నీ ఇష్టం అండి, డబ్బులు లేకుండా అప్పులు చేసి ఎందుకండి? పోనీ డబ్బులున్నా ఆ ఖర్చు తగ్గించి నీ కుటుంబం నూతనంగా జత చేయబడతపడుతుంది కాబట్టి లేని వారికి సహాయం చేయి. లేని వారికి పెట్టా డబ్బులను తీసుకెళ్ళి, లేని వారికి వస్త్రం కొను, ఆకలితో వారికి అన్నం పెట్టు, చలితో ఉన్న వారికి వస్త్రాన్ని పెట్టు. ఎంత ఆశీర్వాదం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవపు డంబం లోకములో ఉన్నదంతా జీవపు డంబం. క్రైస్తవులు లోకస్తులం కాదు. ప్రభు అన్నాడు, ఈ లోకానికి మీరు వేరై రక్షణ పొందమన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక ఆఖరిగా 7వదిగా మనం చూస్తాం ప్రియులారా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, ఈ డంబము ఎవరికి సంబంధించిందంటే, డంబపు నోరు ఎవరికి ఉందంటే అపవాదికి ఉన్నట్లుగా మనం చూస్తామండి. ఆ వచనంలో డంబముతో ఎవరు ఉంటారంటే అది అపవాది మనసు, సాతాను స్పిరిట్. అది డంబముగా ఉండాలా, గొప్పగా ఉండాలా. మేము స్టేజీ కడితే క్రిస్మస్కి మా స్టేజీ మీద పొగలు వస్తూ ఉండాలా, మొత్తం గ్రౌండ్ అంతా లైట్ లాగిపోవాలా, స్టేజీ మీద లైట్ ఉండాలా, 100 మంది అక్కడ ఉంటే 1000 మందికి పెట్టే డీజే సౌండ్లు, స్టేజీ మీద రకరకాల పొగలు, స్టేజీ మీద మల్టీ కలర్ లైటింగ్స్, ఆడంబరాలు ప్రభు కోరుకోలేదు. ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, ఎంతోమంది కష్టపడి యథార్థంగా నమ్మకంగా పరిశుద్ధత కలిగి కన్నీటితో సేవ చేస్తున్న యథార్థమైన దైవజనులు ఉన్నారు. డంబాలు మానండి. మనము ప్రార్థన విషయంలోనే హెచ్చుగా ఉండాలి క్రైస్తవుడు. స్తోత్రం కలుగునుగాక. తిండి విషయంలోనో, వస్త్రం విషయంలోనో, తాగడం విషయంలోనో, తిరగడం విషయంలోనో ఇచ్చుతనం మనలో ఉండకూడదు. ఆయన అన్నాడు రోమపత్రిక 12:16లో, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తి కలిగి ఉండండి. స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని గ్రహించండి. ఇదేదో ఎవరన్నా విమర్శించే విషయాలు కాదండి. దేవుని లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు. ప్రభు ఎక్కడ మాట్లాడారో అక్కడే మాట్లాడాలని మాకు నేర్పించారు. ప్రభు ఏ విషయం మాట్లాడతారో అదే మాట్లాడతాం. ప్రభు మాట్లాడలేని దాన్ని మేము మాట్లాడమండి. చాలామంది కుక్కల కోసం చెప్పు అంటున్నారు నన్ను. మరి కుక్కల కోసం బైబిల్లో యేసుప్రభు ఎందుకు చెప్పాడండి? బైబిల్లో యేసుప్రభు 4-5 సందర్భాల్లో కుక్కల కోసం ఆయన మాట్లాడారు. యేసయ్య మాట్లాడిన చోటనే క్రైస్తవుడు, సేవకుడు మాట్లాడాలి. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ యేసయ్య ఆ కుక్కల గురించి వేస్ట్ అనుకుంటే ఆయన మాట్లాడకపోతే నేను కూడా మాట్లాడకపోయేవాడిని. అర్థమవుతుందా ఎందుకు మాట్లాడానంటే? యేసయ్య మాట్లాడారు. పరిశుద్ధమైన దాన్ని కుక్కలకి పెట్టవద్దన్నాడు ఆయన. కుక్క వాంతి కక్కిద్ది, తిరిగి మరలా తింటది అని ప్రభువు చెప్పారు. కుక్కలు పరలోక రాజ్యముల వెలుపట చీకట్లో ఉంటాయని ప్రభు మాట్లాడారు. కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండమని ప్రభు మాట్లాడారు. కాబట్టి నేను దేవుడు మాట్లాడిన చోటనే ఉన్న వాక్యాలనే వాక్యాధారాలతో చూపెడుతున్నాను. మీరు ఎన్ని రకాలుగా నన్ను విమర్శించుకున్నా నేనేం దిగులు పడను, నేనేం బాధపడను. ఉన్న వాక్యాన్ని, సత్య వాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించి ఉన్న వాక్యాన్ని అన్నట్టుగా మీకు బోధిస్తున్నాను. వీటిని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంత డంబమ్మతో కూడిన కార్యక్రమాలు అక్కర్లేదు. తగ్గించుకోండి. ఏదైనా కలిగిందుంటే నిరుపేదలకి సహాయం చేయండి. ప్రభు మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ
వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.